పెట్స్ పెంచడం వల్ల ఫన్నే కాదు, ప్రమాదం కూడా మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా మనకి ఎక్కువ కామన్ గా మేము చూసే పెట్ యానిమల్స్ ఇంపార్టెంట్ ఏంటంటే పావురాలు అనేది చాలా మందికి వాటి బాటిల్లో చేరిపోయి ఎక్కువగా ఉండే అవకాశాలు మేము చూస్తూ ఉంటాం. అయితే వాటిల్లో ముఖ్యంగా వాటి ఫీసెస్ ని ఇన్హేల్ చేయడం వల్ల మనకి ఏవియన్ ఫ్లూ డిసీజ్ అనే ఒక ప్రమాదకరమైన జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ దీని వల్ల మనకి ఏంటి అంటే అది ఆస్తమాని కొన్నిసార్లు ట్రిగ్గర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటు కుక్కపిల్లలు చాలా పెద్ద ట్రెండ్ అండి. కుక్కపిల్లలు అనేది పెంచడం అనేది చాలా మందికి అలవాటు కూడా ఉంటుంది వాటికి. కాకపోతే వీళ్ళు దాన్ని బెడ్ షేర్ చేయడం, ఫుడ్ షేర్ చేయడం లాంటి కామన్ గా చేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి ఏమవుతుంది అంటారా, వాటి ఫర్ అనేది చాలా డేంజరస్. వాటి ఫర్ వల్ల మనకి ఆస్తమా సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు రికరెంట్ గా వాళ్ళకి దగ్గు వస్తూ ఉంటుంది అనమాట. ఆ దగ్గర మనకి ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా తగ్గకపోవచ్చు. అప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే పెట్ యానిమల్ అనేది బెడ్ షేర్ చేసుకుంటుంది అని. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసేది ఏంటంటే క్యాట్స్ కూడా ఇది ఈ కోవకు చెందిందే. సో వాళ్ళు కూడా చాలా మంది రిపీటెడ్ గా కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు పెంచే అవకాశం ఉంది. వీళ్ళందరిలో కూడా ఆస్తమా సింటమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వీటికి మనం ఏం చేయాలి అంటారా, వీటిని ఖచ్చితంగా మనం పావురాలు అనేది మన బాల్కనీలో చేరకుండా ఉండాలి. వాటి ఫీసెస్ ఏమైనా చేరినా మనం రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే మనకి వాటి ఇన్హేల్ చేసుకోకూడదు. సో దాంతో పాటు ఈ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వేటినైనా కూడా పర్టికులర్ ప్లేస్ లో వాటిని కన్స్ట్రెయిన్ చేయాలి. మన బెడ్ షేరింగ్ లోకి అలౌ చేయకూడదు. దాంతో పాటు వాటి రెగ్యులర్ గా వ్యాక్సిన్స్ వేయించుకుంటూ ఉండాలి. వాటి ప్రాపర్ క్లీనింగ్ అనమాట, అంటే వాటి బాడీ వాష్ కానీ ఇవంతా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. దానివల్ల మనకి వాటిలో వాటి జర్మ్స్ అనేవి చేరకుండా ఉంటాయి. దానివల్ల మనం పీల్చుకున్న ఇబ్బంది ఉండదు. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, మనం రెగ్యులర్ గా దగ్గు వచ్చినప్పుడు ఫస్ట్ మన యాంటీజెన్ ట్రిగ్గర్ అనేది మనం గమనించుకొని ఫస్ట్ పెట్ యానిమల్స్ కి కుదిరినంత అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ గమనించుకుంటే మనకి ఫన్ మాత్రమే ఉంటుంది, ప్రమాదం ఉండదు. సో ఇన్ని గమనించుకొని అందరూ కేర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. థ్యాంక్ యూ.